హైదరాబాద్ గచ్చిబౌలిలో గంజాయి కలకలం సృష్టించింది. నానక్రమ్ కూడలో కారులో తరలిస్తున్న 20 కేజీల గంజాయిని సీజ్ చేశారు శంషాబాద్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు. 13 డ్రై గంజాయి ప్యాకెట్లను సీజ్ చేశారు. ఒడిశా నుంచి హైదరాబాద్ కు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. మల్కన్గిరికి జిల్లాకు చెందిన బిక్రమ్ హీరా అనే వ్యక్తి పరారులో ఉన్నట్లు తెలుస్తుంది. గంజాయి తరలిస్తున్న టాటా విస్టా కారుని సీజ్ చేశారు అధికారులు. హైదరాబాద్ గచ్చిబౌలిలో అక్రమంగా తరలిస్తున్న గంజాయినైతే పోలీసులు పట్టుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, వస్తున్నటువంటి గంజాయికి సంబంధించిన వాటన్నిటిపైన కూడా ఎక్సైజ్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఎస్టీఎఫ్, డిటిఎఫ్ సంబంధించిన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అధికారులు ఏదైతే హైదరాబాద్ కు వస్తున్నటువంటి గంజాయి పైన వాటిపైన నిఘా వేశారు. ఇప్పటికే భారీగా ఏదైతే దీనికి సంబంధించి దూరిపేటకు వస్తున్నటువంటి గంజాయిని పట్టుకోవడంతో పాటు హైదరాబాద్ నగరంలో పలు ఏదైతే సంబంధించిన మెయిన్ ఏరియాలకి గంజాయి సప్లై అవుతుండడంతో వాటిపైన కూడా దృష్టి సారించారు. గంజాయి సరఫరా చేస్తున్న వారిపై దృష్టి సారించి టాస్క్ ఫోర్స్ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తూ కూడా భారీగా గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నారు. గంజాయి గచ్చిబౌలికి సంబంధించి ఏరియాలో భారీగా గంజాయిని కూడా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే గచ్చిబౌలి నానక్రామ్ గూడలోని కారులో తరలిస్తున్నటువంటి 20 కేజీల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ గంజాయిని ఒరిస్సా రాష్ట్రం నుంచి మల్కన్గిరి జిల్లాకు చెందిన బిక్రమ్ హీరా అనే వ్యక్తి నగరానికి తరలిస్తున్నట్టుగా గుర్తించారు. మొత్తం 20 కేజీల ఏదైతే గంజాయితో పాటు 13 కేజీల డ్రై గంజాయి ప్యాకెట్లను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులకు సంబంధించిన బిక్రమ్ హీరా తప్పించుకొని కూడా పరారైనట్టుగా అధికారులు అయితే చెప్తా ఉన్నారు. అయితే గంజాయి తరలిస్తున్న టాటా విస్టా కారును ప్రస్తుతం అధికారులు సీజ్ చేశారు. నిందితులకు సంబంధించి హీరాకు సంబంధించిన నేర చరిత్రపై ప్రస్తుతం ఏదైతే టాస్క్ ఫోర్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. గతంలో కూడా కేసులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. గంజాయి చాలా రోజుల నుంచి కూడా గచ్చిబౌలి లాంటి మెయిన్ హైరిస్క్ ఏరియాలకు గంజాయి విక్రయిస్తున్నట్టుగా ఏదైతే టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ప్రస్తుతానికి వస్తున్న సమయంలో గంజాయిని సరఫరా చేస్తున్న సమయంలో ప్రస్తుతం హీరా అనే వ్యక్తి ప్రస్తుతం పరారయ్యారు. టాటా కార్తో పాటు 20 కేజీల గంజాయి, 13 కేజీల డ్రై గంజాయిని కూడా డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అధికారులు అయితే స్వాధీనపరుస్తున్నారు. దీనికి సంబంధించిన విచారణ ఇంకా కొనసాగుతుందని కూడా టాస్క్ ఫోర్స్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. దీపిక, రైట్ అమ్మా, థ్యాంక్ యూ. మొత్తం ముందు గట్లే వచ్చాం అటు నుంచి. డిసెంబర్ 3వ తేదీన ఏపీ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ భేటీలో కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పేదలకు రేషన్ కార్డులు జారీ, సూపర్ 6 పథకాలు, ఇసుక పాలసీ, ఎన్నికల హామీలు సహా పలు అంశాలపై మంత్రి మండలి చర్చించనుంది. తొలుత డిసెంబర్ 4న ఏపీ కేబినెట్ జరుగుతుందని ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ఆ తర్వాత సమావేశాన్ని డిసెంబర్ 3కి మారుస్తూ ఆదేశాలిచ్చారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్. రైట్గా డిసెంబర్ 3న ఏపీ కేబినెట్ భేటీ జరగబోతుంది. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, దీపిక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించేటువంటి మంత్రివర్గ సమావేశం ఈ నెల 4న జరుగుతుందని ముందుగా నిర్ణయించింది ప్రభుత్వం. అయితే 3వ తేదీకి ఏపీ కేబినెట్ ను మారుస్తూ ప్రభుత్వ సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశాలు ఇచ్చారు. అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఏవైతే ప్రతిపాదనలు ఉంటాయో ఆ ప్రతిపాదనలన్నింటినీ కూడా ఎవరైతే శాఖాధిపతులు ఉంటారో వారందరూ కూడా సిఎస్ కు
ఈ అన్నిటిని కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటల ప్రతిపాదనలన్నీ కూడా పంపించాలని చెప్పి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా ఈ సమావేశానికి సంబంధించి సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఏదైతే ఉందో, ముందుగా డిసెంబర్ 4వ తేదీన సచివాలయం మొదటి బ్లాక్ లో ఈ సమావేశం ఉంటుందని నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. అయితే ఈ సమావేశం ఒక రోజు ముందుకు మార్చుతూ మళ్ళీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సాయంత్రం 4 గంటలకల్లా ఈ అన్ని శాఖలను సిఎస్ ఆదేశించడం జరిగింది. అలాగే పేదలకు రేషన్ కార్డుల జారీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుత నడుస్తున్నటువంటి రాజకీయ పరిస్థితులు, సూపర్ 6 పథకాలు, ఇసుక పాలసీ, అలాగే ఎన్నికల హామీలతో పాటు కొన్ని కీలకమైనటువంటి అంశాలపైన మంత్రి మండలి చర్చించబోతోంది. అయితే ఈ కేబినెట్ సమావేశంలో ముఖ్యంగా పేదలకు రేషన్ కార్డు జారీ విషయంలో ఈ నెల 30వ తేదీ వరకు కూడా గడువు ఇచ్చిన నేపథ్యంలో కొత్త రేషన్ కార్డులను ఏదైతే నమోదు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో రేషన్ కార్డులకు సంబంధించినటువంటి విధి విధానాలు ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం ముందుకు వెళ్ళాలి అనే అంశానికి సంబంధించినటువంటి వివరాలను ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో దానికి సంబంధించినటువంటి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. దాంతో పాటుగా సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి సర్కార్ అమలు చేసుకుంటూ వస్తోంది. అందులో భాగంగా ఉన్నటువంటి ఈ సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఉచిత ఏదైతే బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని కూడా తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా ఏపీ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటుగా ముఖ్యంగా విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారంలో, అదానికి సంబంధించినటువంటి వ్యవహారంలో, అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాత్ర దీనికి సంబంధించినటువంటి అంశాలపైన ఈ కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చలు జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే నవంబర్ 20న జరిగినటువంటి కేబినెట్ సమావేశం, అసెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా కేబినెట్ సమావేశం ఏదైతే జరిగిందో దాంట్లో తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలు ఉన్నాయో ఆ నిర్ణయాలన్నిటికీ కూడా మరొకసారి చర్చ జరిగిన తర్వాత కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 4 గంటలకల్లా అన్ని శాఖలకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఇవ్వాలని చెప్పి సిఎస్ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఈ నెల 3వ ఏపీ కేబినెట్ సమావేశం అయితే సచివాలయంలో జరగబోతోంది. దీపిక. రైట్ కాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఇరిగేషన్ శాఖ ఏఈఏ నికేష్ కుమార్ ను న్యాయమూర్తి ఇంట్లో జడ్జి ముందు హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించారు. డిసెంబర్ 13వ తేదీ వరకు ఏసీబీ రిమాండ్లోనే నికేష్ కుమార్ ఉండనున్నారు. ప్రస్తుతం నికేష్ కుమార్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు. ఆదాయానికి మించి అక్రమ మార్గాల్లో ఆస్తులు కూడబెట్టడంతో అవినీతి కేసులో నికేష్ కుమార్ ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. నికేష్ కుమార్ పై అవినీతి ఆరోపణల నేపథ్యంలో 19 ప్రాంతాల్లో ఏసీబీ ఆకస్మిక సోదాలు చేపట్టింది. సోదాల్లో 5 ఇళ్ల స్థలాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, 6 ఫ్లాట్లు, 2 కమర్షియల్ ప్రాపర్టీలకు చెందిన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకుంది. నికేష్ కుమార్ మొత్తం ఆస్తుల విలువ 17,73,53,500గా ఏసీబీ నిర్ధారించింది. గతంలోనూ నికేష్ కుమార్ ఓ బిల్డింగ్ కు ఎన్ఓసీ ఇచ్చేందుకు ₹1,00,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. అయినా తీరు మార్చుకొని నికేష్ లంచాలకు తెగించినట్లు గుర్తించిన ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, ఇంకా తెలంగాణలో ఏసీబీ అధికారులు అవినీతి అక్రమాలు చేసిన అందరికి సంబంధించి ఒక డేటాను తీసుకుంది. ఈ డేటా ఆధారంగా ప్రస్తుతానికైతే
అక్రమాలకు సంబంధించిన లిస్టుకు సంబంధించి ఆదాయం నుంచి అక్రమాస్తులు ఎవరు సంపాదించుకుంటారో వారిపైన ఏసీబీ పంజా విసురుతుందని చెప్పుకోవచ్చు. అయితే సస్పెండ్ అయినటువంటి ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నికేష్ కుమార్ సంబంధించి అతని అవినీతి భాగవతం మొత్తం కూడా ఏసీబీ అధికారులు వెలుగులోకి తీసుకొచ్చారు. ఆదాయం ఇచ్చిన ఆస్తులు కలిగినట్లు గుర్తించారు. అయితే శనివారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం వరకు కూడా ఆయన నివాసంతో పాటు అతని బంధువులు స్నేహితుల నివాసాల్లో కూడా ఏసీబీ అధికారులు మొత్తం 19 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఆస్తులకు సంబంధించిన పలు పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే నికేష్ ను అదుపులోకి తీసుకున్నారు నిన్న రాత్రి. అయితే ఇవాళ ఉదయం 6 గంటల సమయాన ఏసీబీ జడ్జి నివాసంలో నికేష్ ను హాజరుపరిచారు. విచారణ జరిపిన న్యాయమూర్తి ఈ నెల 13 వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ కూడా విధించారు. దీంతో నికేష్ ను పోలీసులు టెన్షన్ కూడా జైలుకి అయితే తరలించారు. అయితే ఏసీబీ అధికారులు తనిఖీలు చేసిన క్రమంలో అయితే 19 ప్రాంతాల్లో సోదా నిర్వహించారు. సోదా నిర్వహించడంలో 17.74 కోట్ల వరకు కూడా అతని స్థిర చరాస్తులు ఉంటున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. అయితే తనిఖీల సందర్భంలో 5 ప్రాంతాల్లో ఇంటి స్థలాలతో పాటు 6.5 ఎకరాల వ్యవసాయ భూమి, ఖరీదైన అపార్ట్మెంట్ లో 6 ఫ్లాట్లు, 2 వ్యాపార సముదాయాలకు సంబంధించి స్థలాలు ఉన్నట్లుగా నికేష్ కుమార్ పేరు మీదతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల పేరు మీద ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. మొత్తం మార్కెట్ లో బహిరంగ విలువ 150 కోట్ల పైగా ఉంటుందని కూడా ఏసీబీ అధికారులు అయితే భావిస్తున్నారు. ప్రస్తుతానికి నికేష్ పేరిట ఉన్నటువంటి బంగారంతో పాటు బ్యాంకు లాకర్లకు సంబంధించి బ్యాంకులో ఉన్న నగదు నిల్వలకు సంబంధించి కూడా వైపు ఏసీబీ విచారణ అయితే కొనసాగుతుంది. అయితే గండిపేట నార్సింగి ఏరియాలో ఉన్నటువంటి ఎఫ్టీఎల్ భూముల్లో నిర్మాణాలకు సంబంధించి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డట్టుగా గుర్తించారు. దీని సందర్భంగా బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు కూడా పర్మిషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే హైరిచ్ ఏరియా కావడంతో నార్సింగ్, గండిపేట ఈ ఏరియాలే టార్గెట్ గా ఇతడి దందా కొనసాగింది. మొత్తం ఏదైతే ఒక్కొక్క సెటిల్మెంట్ కూడా దాదాపు కోట్లలో కూడా సంపాదించినట్లుగా తెలుస్తుంది. అయితే 2021 నుంచి ఇప్పటి వరకు గండిపేట జోన్ లో జరిగినటువంటి ఇరిగేషన్ విభాగంలో జారీ చేసినటువంటి ఎన్ఓసీలకు సంబంధించి ఏసీబీ దృష్టి సారించింది. వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారించేందుకైతే ఏసీబీ అధికారులు అయితే ప్రస్తుతానికి అయితే సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు. దీప్తా. రైట్ అమ్మా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. రాష్ట్రంలో మారింది పాలకులు మాత్రమే, పాలన కాదంటూ కాంగ్రెస్ పై బీజేపీ పోరుబాటుకు సిద్దమైంది. 6 గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని, వాటిని అమలు చేయడంలో ఏ విధంగా విఫలం చెందిందని ప్రజలకు వివరించడానికి బీజేపీ రంగం సిద్దం చేసింది. మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ వేరు కాదని, ఒక్కటే అని ప్రజల్లో విస్తృతంగా తీసుకువెళ్లనుంది. 6 గ్యారెంటీలపై 6 రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలతో పాటు భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రణాళిక సిద్దం చేసింది. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ పార్టీ దూకుడు పెంచనుంది. ఇప్పటికే వివిధ రూపాల్లో ఆందోళన చేసిన కాషాయ పార్టీ నేటి నుంచి ఏడాది పాలనపై సమరశంఖం పూరించనుంది. ఈ రోజు నుంచి 6 రోజుల పాటు వివిధ రూపాల్లో నిరసనలు చేయాలని పార్టీ నేతలకు కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఏడాది పాలనలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను ఎండగట్టడమే ప్రధాన ఎజెండాగా ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. 6 అబద్దాలు, 66 మోసాలు, కాంగ్రెస్ విఫలమైన అంశాలను ప్రజల్లోకి వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా నేటి నుంచి కాంగ్రెస్ పాలనపై ఛార్జిషీట్ విడుదల చేయనుంది. ఛార్జిషీట్తో పాటు హామీల ఫిర్యాదు పత్రం విడుదల చేయనుంది. ఇక ఫిర్యాదు పత్రం ద్వారా కాంగ్రెస్ పాలనలో బాధితులైన వారి నుంచి బీజేపీ ఫిర్యాదులను స్వీకరించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని కేంద్ర మంత్రి, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శించారు. నియోజకవర్గాల వారీగా సభలు, నిరసనలు, ధర్నాలు, బైక్ ర్యాలీలు, కార్నర్ మీటింగ్ చేపట్టాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ 2, 3 తేదీల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు, ఊరువాడ ఛార్జ్షీట్ షీట్లను పంపిణీ చేయాలన్నారు. డిసెంబర్ 4, 5వ తేదీల్లో అన్ని అసెంబ్లీ కేంద్రాల్లో కనీసం 2000 మందితో సభలు నిర్వహించే విధంగా కార్యాచరణ రూపొందించేందుకు బీజేపీ ప్రణాళికలు రచిస్తోంది. 6 గ్యారెంటీలు అందని బాధితులను ఇందులో భాగస్వామ్యం చేయాలని పార్టీ నేతలకు రాష్ట్ర అధిష్టానం దిశానిర్దేశం చేసింది.
కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన పూర్తి చేసుకుని విజయోత్సవాలను నిర్వహిస్తున్న నేపథ్యంలో అందుకు ధీటుగానే నిరసన కార్యక్రమాలు నిర్వహించేందుకు బీజేపీ యోచిస్తోంది. ఈ నెల 6వ తేదీ హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గాని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు కార్యకర్తల్లో టాక్ నడుస్తుంది. మరి కాంగ్రెస్ విజయోత్సవాలకు ధీటుగా బీజేపీ పోరుబాట నిలబడుతుందా? కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతుందా? ప్రజల్లో మన్ననలు పొందుతుందా? వేచి చూడాలి. దశాబ్ద కాలంగా ఎయిర్పోర్టు ఏర్పాటు అంశం నిజామాబాద్ జిల్లా ప్రజలను ఊరిస్తోంది. 15 ఏళ్ల క్రితం విమానాశ్రయం ఏర్పాటు కోసం శ్రీకారం చుట్టినా ఇప్పటి వరకు పనుల్లో పురోగతి కనిపించడం లేదు. నిర్మాణ పనుల్లో ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడిన దాఖలాలు లేవు. సర్వేలు పరిశీలనలు తప్ప కార్యరూపం దాల్చడం లేదు. ప్రభుత్వాలు కూడా నోరు విప్పడం లేదు. ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ కనీసం పట్టించుకోవడం లేదు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలాన్ని సేకరించారు. ఇక్కడ ఎయిర్పోర్టు ఏర్పాటుతో ఉత్తర తెలంగాణ ప్రాంతానికి ఊపు వచ్చే అవకాశాలున్నా ప్రభుత్వాల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాలోని జక్రాన్పల్లి ఎయిర్పోర్టు కథ మళ్లీ మొదటికి వచ్చినట్లే లెక్క. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి వద్ద 44వ నెంబర్ జాతీయ రహదారికి సమీపంలో ఎయిర్పోర్ట్ కి అనేక అనుకూల అంశాలున్నాయంటూ ప్రతిపాదించారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు గల 44వ జాతీయ రహదారి తెలంగాణ యూనివర్సిటీతో పాటు రైల్వే కనెక్టివిటీ సైతం కాస్తంత దూరంలోనే ఉండటం ప్లస్ పాయింట్ గా గుర్తించారు. ఉమ్మడి ఏపీ దివంగత సీఎం రాజశేఖర రెడ్డి ఉన్న సమయంలో జక్రన్పల్లి వద్ద ఎయిర్పోర్టు ప్రతిపాదన చేశారు. వరంగల్ మాపునూరు ఎయిర్పోర్టుతో పాటు మరో 2 ఎయిర్పోర్టు నిర్మాణానికి విమానయాన శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ నిజామాబాద్ జిల్లాలో ప్రతిపాదిత ఎయిర్పోర్టు ఇంకా సంప్రదింపులు చేయడంలోనే ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జక్రన్పల్లి వద్ద మొదటగా దేశీయ విమాన సర్వీసులను నడిపించేందుకు మినీ ఎయిర్పోర్ట్ ని నెలకొల్పే అవకాశాలున్నా అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి సర్కారు ప్రపోజల్ చేసింది. ఇందుకోసం 328 కోట్ల రూపాయలు వెచ్చించాల్సి ఉంటుందని, 510 ఎకరాల భూమి అవసరమని గతంలోనే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నివేదిక ఇచ్చింది. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకి 348 కోట్ల రూపాయలు, 740 ఎకరాల భూమి అవసరమని తేల్చి చెప్పారు. జక్రన్పల్లి వద్ద ప్రభుత్వ అసైన్డ్ భూమి ఎక్కువగా ఉంది. భూసేకరణకు ఎక్కువగా డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేనందున అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేసినా పెద్ద భారం పడే అవకాశం లేదని గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మొత్తం 6 విమానాశ్రయాల ఏర్పాటుకి కసరత్తు జరుగుతుంది. కొన్ని చోట్ల భూసేకరణ చేయాల్సి వస్తుంది. భూసేకరణ నిర్మాణాలకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది. జక్రన్పల్లిలో మాత్రం కేవలం నిర్మాణాలకే ఖర్చు చేస్తే సరిపోతుంది. శంషాబాద్ లో ఇప్పటికీ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండటంతో ప్రభుత్వం మాత్రం ఇక్కడ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఏర్పాటుకే మొగ్గు చూపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీంతో జక్రన్పల్లి వద్ద విమానాశ్రయం ఏర్పాటుపై మళ్లీ ఆశలు రేకెత్తుతున్నాయి. ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా తన అధ్యయన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే అందించింది. స్థలం అనుకూలంగా ఉందని పేర్కొనడమే కాకుండా ఎంత భూమి అవసరమో, ఎన్ని నిధులు వెచ్చించాలో కూడా పేర్కొంది. సర్వేకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉన్నప్పటికీ ప్రభుత్వం నుంచి సమ్మతం రావాల్సి ఉంది. ఎయిర్పోర్ట్ అథారిటీ పూర్తిస్థాయి నివేదికను విడుదల చేసి 1.5 ఏళ్ల గడిచింది. ఆ తర్వాత పట్టించుకున్న వారే లేకుండా పోయారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఎయిర్పోర్టు ఏర్పాటుతో నిజామాబాద్ జిల్లా దిశాదశ మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని భావిస్తున్నారు స్థానికులు. రాష్ట్రంలోని ప్రస్తుత రేవంత్ ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని పెండింగ్ సమస్యను పరిష్కరించాలని నిజామాబాద్ జిల్లా వాసులు కోరుతున్నారు. ఈ ప్రస్తుత ప్రభుత్వము కొన్ని ఎయిర్పోర్ట్లను అభివృద్ధి చేయాలనేటటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇందులో ముఖ్యంగా గత కాలం నుంచి గత 2 దశాబ్దాల నుంచి వెలుగులోకి వచ్చిన నిజామాబాద్ జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ను ప్రస్తుతం పక్కన పెట్టడం జరిగింది.
యాక్చువల్లీ ఈ జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ నిర్మించాలనేటటువంటి ప్రతిపాదన 2004లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే మొదలైంది. 2005 సంవత్సరంలో ఆర్మూర్ ఎమ్మెల్యే సంతోష్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సమయంలో రాజశేఖర రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన నిజామాబాద్కు ఎయిర్పోర్ట్ శాంక్షన్ చేస్తూ ఆయన హామీ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2009లో ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా గెలిచిన తర్వాత ఆయన క్యాబినెట్ మీటింగ్లో ఈ జక్రాన్పల్లి ఎయిర్పోర్టుకు వాళ్ళు అప్రూవల్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఇది జరిగి 2 దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా ఆ విషయంలో ఎటువంటి ముందడుగు పడలేదు. గత ప్రభుత్వం అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో కూడా ఇక్కడ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన వచ్చింది. మరియు దీనికి సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ నుంచి కూడా ఇక్కడ సర్వే జరిగి ఈ ప్రాంతం చాలా అనువుగా ఉంది, మరి రాష్ట్రంలో ఇతర ప్రాంతాల కంటే కూడా ఇక్కడ ఫిజిబిలిటీ బాగుంది అనేటటువంటి రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ను మాత్రం పక్కన పెట్టేసి వాళ్ళు వయబిలిటీ లేదు అని చెప్పేటటువంటి మిగతా ఎయిర్పోర్ట్లను చేపడుతున్నారు. ఈ విషయాన్ని మేము తీవ్రంగా నిరసిస్తూ మా జిల్లా అభివృద్ధి సంస్థ తరఫున మేము దీనికి ప్రభుత్వం ఇమ్మీడియట్గా దీన్ని పరిగణలోకి తీసుకొని ఈ జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ను నిర్మించడానికి పూనుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. దాదాపు 2 దశాబ్దాల కింద ప్రతిపాదన వచ్చినటువంటి నిజామాబాద్ ఎయిర్పోర్ట్ను పక్కన పెట్టడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయంగా నేను పరిగణిస్తున్నాను. ఈ విషయాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఇమ్మీడియట్గా ఈ జక్రాన్పల్లి ఎయిర్పోర్టుకు ఆమోదం ఇప్పించి ఇక్కడ మిగతా వాటితో పాటు దీన్ని నిర్మించాలని చెప్పేసి మేము మా జిల్లా అభివృద్ధి సంస్థ తరఫున కోరుతున్నాం. జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు పక్క జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ వారికి గల్ఫ్తో పాటు విదేశాలకు వచ్చిపోయే వారికి సౌకర్యంగా ఉంటుంది. జక్రాన్పల్లిలో ఎయిర్పోర్టు ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉంది. చుట్టుపక్కల జిల్లాల్లో ముఖ్యంగా బతుకు తెరువు కోసం, ఉపాధి కోసం వేలాది మంది గల్ఫ్తో పాటు ఇతర దేశాలకు వెళ్లేవారు ఎక్కువగానే ఉన్నారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం కారణంగా వారందరికీ దూరభారం తగ్గుతుందని, పరిశ్రమలు పెరగడం, వ్యవసాయంలో అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. గల్ఫ్ కార్మికులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుపై శ్రద్ధ చూపాలని, పసుపు పంట అభివృద్ధి చెందే అవకాశం ఉంటుందని రైతులు, స్థానికులు అభిప్రాయపడుతున్నారు. జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని స్థానికులు కోరుతున్నారు. నిజామాబాద్ జక్రాన్పల్లి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తామని గత పాలకులు, దాదాపుగా ఆంధ్ర పాలకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నటువంటి సమయంలో చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఎయిర్పోర్ట్ అనేది ఎన్నికల అస్త్రంగా మారింది. అనేక పర్యాయాలు అనేక మంది నాయకులు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఎయిర్పోర్ట్ని సాకుగా చూపి వాటిని ఆ మాటల్ని ఓట్లుగా మార్చుకునే ప్రయత్నమే చేశారు. కానీ ఎక్కడ కూడా ఎయిర్పోర్ట్కు కావాల్సినటువంటి ప్రయత్నాలు మాత్రం చేయలేదు. గతంలో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రకటించింది ఈ జక్రాన్పల్లి ప్రాంతంలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయడానికి అనువైన స్థలం ఉంది అని చెప్పి అక్కడ ఎయిర్పోర్ట్ని అలాట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ముందడుగు పడలేదు. కేవలం ఎన్నికల ముందు ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేస్తామని చెప్పడమే తప్ప ఇప్పటివరకు అక్కడ ఎటువంటి పనులు జరగలేదు. కేవలం భూసేకరణ మాత్రం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అయినా వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఎయిర్పోర్ట్ ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారైనా దానిపైన తగు చర్యలు తీసుకొని ఎయిర్పోర్ట్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ట్రై టీవీ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.